ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనము. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైనా నుండునా? చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరిలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు క్షేమములు కలుగునుగాక. సాధ్యము అసాధ్యము అనే పదాలు మనుషుల డిక్షనరీలో ఉంటాయేమో కానీ దేవుని డిక్షనరీలో కాదు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మనుషులకు ఏది అసాధ్యమో అది దేవునికి సాధ్యము అని వాక్యంలో రాయబడి ఉండటం మనం చూస్తాము. కేవలము మనకు అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో కొన్ని వాక్యాలు సాధ్యము అసాధ్యాల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని వ్రాయబడి ఉంట చూస్తాము. అదేవిధంగా లూకా సువార్త 18వ అధ్యాయం 27వ వచనంలో మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు అని వ్రాయబడి ఉండట చూస్తాము. ఇక్కడ మనుషుల బలము బలహీనతల గురించి చెప్పబడినప్పుడు సాధ్యము అసాధ్యాల గురించి చెప్పబడింది. అంతే తప్ప అవి దేవునికి వర్తించే పదాలు కానే కాదు. మనుషుల యొక్క ఆలోచనలకు కనీసము ఊహకు కూడా అందనిది దేవుని అతీతమైన శక్తి. క్రైస్తవులు సైతం దేవుని యొక్క శక్తిని ఎంత తక్కువగా అంచనా వేస్తారంటే గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే కాపాడతాడా అన్నంత మూర్ఖత్వంలో ఉంటారు. దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోకపోతే వారి జీవితాలు కూడా గాలిలో దీపం పెట్టినట్లే కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. బైబిల్ చదవకుండా దేవుని గూర్చి తెలుసుకోకుండా తమ అజ్ఞానాన్ని బయట పెడుతూ ఉంటారు వ్యర్థమైన మాటల ద్వారా, అవిశ్వాసపు మాటల ద్వారా. నామకార్థ క్రైస్తవులు, ఆదివారపు క్రైస్తవులు, పండగ క్రైస్తవులు మరియు అన్యజనులు దేవుని పట్ల ఒకే విధమైన వైఖరి కలిగి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు వాక్యం తెలియదు, దేవునితో లోతైన అనుభవమే లేదు. అలాంటప్పుడు విశ్వాసపు మాటలు ఏ విధంగా వారు మాట్లాడగలుగుతారు? మాట్లాడలేరు. అన్యజనులు వారు పూజించే దేవుని పట్ల ఎలాంటి భక్తిభావాలు ప్రదర్శిస్తారో క్రైస్తవులు కూడా అలాగే దేవుణ్ణి చర్చి వరకే పరిమితం చేస్తారు. తమ జీవితాలలో కానీ హృదయాలలో కానీ దేవునికి స్థానం ఉండదు. అందుకే దేవునికి అసాధ్యమైనది ఏదీ ఉండదు అని నమ్మే స్థితిలో వారు ఉండలేరు. అలాంటి వారి జీవితాలలో అద్భుతాలు జరగవు సరికదా, అజ్ఞానంతో వారి జీవితాలు నాశనమైపోతాయి. ఇది నిజమా అన్న ప్రశ్న ఆదాము హవ్వలను దేవునికి దూరం చేసినట్లే దేవుని పట్ల, ఆయన శక్తి పట్ల అనుమానం ఉన్నవాళ్ళు కూడా ఎప్పటికీ దేవునికి దగ్గర కాలేరు. ఆనాడు ఏదేను వనంలో సర్పము యుక్తిగా అవ్వ దగ్గరికి వచ్చి ఇది నిజమా అని పలికినప్పుడు అవ్వ ఆసక్తిగా విన్నది అపవాది మాట. ఈ వృక్షపు ఫలాలను తింటే మీరు దేవదూతల వలె అవుతారు, మీ కన్నులు తెరవబడతాయంటే నమ్మింది. ఎంత అజ్ఞానంగా దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞకు వారు అవిధేయులయ్యారో ఆనాటి ఏదేను వనంలో ఆదాము అవ్వలు చేసిన పనిని చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకీ అద్భుత కార్యాలు ఎవరి జీవితాల్లో జరుగుతాయో తెలుసా మీకు? దేవుణ్ణి గుడ్డిగా నమ్మిన వాళ్లకు మాత్రమే దేవుని శక్తి బయలుపరచబడుతుంది. ఇస్సాకును బలివ్వమని దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు మృతులలో నుండి సైతం తిరిగి లేపగలిగిన శక్తిమంతుడు నా దేవుడని గుడ్డిగా నమ్మాడు అబ్రహాము. కాబట్టే కదా తన కుమారుడిని బలివ్వడానికి ఏమాత్రం వెనుకాడలేదు. మనం దేవుణ్ణి నమ్మితేనో నమ్మకపోతేనో దేవునికి వచ్చే లాభం ఏముందండి? నష్టమేమైనా ఉందా? అసలే కాదు. దేవుణ్ణి నమ్మకపోతే మనం నష్టపోతాము, నమ్మితే మనమే లాభపడతామన్నది ముమ్మాటికి నిజం కదా. మేలు జరిగితే దేవుడు ఉన్నట్లు, కీడు జరిగితే దేవుడు లేనట్లని భావించే మూర్ఖుల ముందు దేవుడు తన శక్తిని ప్రదర్శించాల్సిన అవసరమే ఆయనకు లేదు. ఇది చేస్తేనే దేవుడు ఉన్నాడని నమ్ముతాను అని అనుకునేవారు దేవునికి అవసరమా? దేవుణ్ణి గుడ్డిగా నమ్మేవారి జీవితాల్లోనే ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. దేవుణ్ణి నమ్మకుండా నశించిపోతున్న పాపమయమైన ఈ లోకంలో జీవిస్తూ దేవుని గురించి కనీసం ఆలోచన కూడా లేకుండా, ఆయనను తెలుసుకొని ఆయనకు దగ్గరకు రావాలి అనే ఆలోచన కూడా లేకుండా మనుషుల జీవితాల్లో జరిగే గొప్ప కార్యాలను చూస్తూ నా జీవితంలో కూడా జరిగితే బాగుండు అనుకుంటారు. కానీ అలా నమ్మకం లేని వారి జీవితాల్లో దేవుని కార్యాలు చేయడు. దేవుణ్ణి నమ్మి మనలాంటి మనుషులు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది కదా. యెహోషువ ప్రార్థించి ఒక రోజంతా భూమిని తిరగకుండా చేశాడు. సూర్యచంద్రులు నిలిచిపోయారు. ఏలియా ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. మరలా ఏలియా ప్రార్థించినప్పుడు భూమి తన వర్షాన్ని ఇచ్చిందని వాక్యంలో మనం చదువుకుంటాము. వీళ్ళు కూడా మనుషులే కదా.
వాళ్ళు ప్రార్థించినప్పుడు ఎందుకు అద్భుత కార్యాలు జరిగాయి? ఎందుకు అంటే వాళ్ళ హృదయంలో దేవుణ్ణి దృఢంగా నమ్మారు, విశ్వసించారు, పట్టుదలతో ప్రార్థించారు. దేవుడు ఎప్పుడు కూడా మన పట్టుదలని చూస్తాడు, మన విశ్వాసాన్ని చూస్తాడు. ఒక్కొక్కసారి మన సహనాన్ని పరీక్షిస్తాడు, యోబును పరీక్షించినట్టుగా. యోబు గురించి చదువుకున్నాం కదా, ఎన్ని శ్రమలు అనుభవించాడు యోబు. అయినప్పటికీ కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను అని చెప్పాడే తప్ప నోటి మాటతోనైనా క్రియతోనైనా కనీసం దేవుణ్ణి దూషించలేదు యోబు. అలాంటి విశ్వాసం మనకుందా? మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. సువార్తలలో చూస్తే ఒక గుడ్డివాడు త్రోవ పక్కలో కూర్చుని ఉన్నప్పుడు యేసు ప్రభువు ఆ దారిలో వెళ్తున్నాడని విని, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని కేకలు వేశాడు. శిష్యులు గద్దించారు, కాముగా ఉండాలి, అరవొద్దు అని. అయితే వాళ్ళ మాటలు లక్ష్య పెట్టాడా? లక్ష్య పెట్టలేదు. దేవుడు ఆయన స్వరాన్ని వింటాడు అన్న నమ్మకంతో దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి బిగ్గరగా కేకలు వేశాడు. అతని విశ్వాసం ఏంటి? నేను దేవుణ్ణి పిలిస్తే ఆయన నా దగ్గరికి వస్తాడు, నన్ను బాగు చేస్తాడు అన్న నమ్మకం. గుడ్డివాని కేకలు విన్న ప్రభువు వెనక్కి తిరిగి వచ్చి, స్వస్థపడగోరుచున్నావా అని అడిగి వానిని ముట్టి బాగు చేశాడు. నీ నమ్మకము, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసిందని చెప్పాడు. అంటే కార్యం చేయడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. ఆయన ఆశించేది కేవలం ఆయనను నమ్మడం. కాబట్టి దేవునిలో విశ్వాసము, నమ్మకము కలిగి జీవించే విషయాల్లో మన యొక్క ఆత్మీయ స్థితిని సరి చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండి ఎడతెగక ప్రార్థించాలని, ఆయన్నే నమ్మి ఆయన మీదే మనం ఆధారపడి జీవించాలని ప్రభువు మనల్ని కోరుతున్నాడు. మనం సిద్ధపడదామా? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కేవలం మనం నమ్మితే దేవుని మహిమను చూస్తాము. కొన్నిసార్లు ఆలస్యమైన దేవుడి కార్యం చేయలేక అసమర్థతతో ఉన్నాడని అర్థం కాదు, మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని కూడా అర్థం కాదు. ఆయన సమయం ఒకటి ఉంది, ప్రతిదానికి సమయం కలదని వాక్యంలో రాయబడి ఉంది కదా. కాబట్టి నమ్ముదాం, మన జీవితంలో మేలు చేసినా చేయకపోయినా దేవుడే మనకు దిక్కని నమ్ముదాం. దేవుడే మనల్ని ఆదుకుంటాడు. ప్రార్థిద్దామా? ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము మా జీవితాలలో ఏదో అద్భుతాలు, ఏదో సూచక్రియలు జరుగునట్లు ఆశపడుతున్నాం, కానీ అందుకు తగినట్లుగా నమ్మడం లేదు, ప్రార్థించడం లేదు, పొందుకోవడం లేదు. దయచేసి ఈ మా బలహీనతలు క్షమించి మేము నిన్నే నమ్మి నీపై ఆధారపడి జీవించినట్లు విశ్వాస జీవితము, పరిశుద్ధ జీవితము, భక్తి జీవితము మాకు దయచేయమని, నన్ను మాలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి నీ కృప మా యందు విస్తరింప చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు శక్తిగల పవిత్ర నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.